మారుతి టాకీస్ న్యూ ఫీచర్ మిస్టర్ బి కామెంట్ ఎక్స్క్లూజివ్ గా maruti-talkies.com వెబ్సైట్ లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే బుక్ మార్క్ చేసుకోండి. సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బి మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ధ్రువ మరికొన్ని గంటల్లో థియేటర్ లోకి వచ్చేస్తుంది. సినిమా మీద ఎక్సైట్మెంట్ పాజిటివ్ పారామీటర్స్ లోనే కనిపిస్తుంది. అన్ని చోట్ల క్లాసు మాస్ అని తేడా లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే సినిమాని చూసే రకరకాల ప్రేక్షకుల అన్ని రకాల డిమాండ్స్ సాటిస్ఫై చేసే దినుసులు ఈ సినిమాలో ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు. మాస్ ని ఎంటర్టైన్ చేయడానికి మాస్ హీరో ఉన్నాడు. క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేయడానికి అవసరమైన టెక్నికల్ దమ్ము, విజువల్ బ్రిలియన్స్ ఈ సినిమాలో ఉన్నట్టే అనిపిస్తుంది. హీరోతో సంబంధం లేకుండా సినిమాలని అభిమానించే వాళ్ళందరికీ అవసరమైన మంచి కథా కథనాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఎక్కడా పొరపాటు జరగకపోతే తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి ఓ మంచి ఫీస్ట్ అవుతుంది. విందు భోజనమే. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు మాదిరి ప్రయోగాల్ని బాగానే ఆదరిస్తున్నారు. నాన్నక ప్రేమతో, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వాటిలో కామెడీ లేకపోయినా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి సినిమాల్ని బ్లాక్ బాస్టర్లు చేశారు. ధ్రువ కూడా ఆ లైన్ లోనే ఉంటదని చెప్పుకోవచ్చు. కాకపోతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఓ థ్రిల్లర్. ఈ సినిమా కోసం బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ని ప్రిపేర్ చేశారు తమిళ్లో. సేమ్ దాన్నే తెలుగులో తీస్తున్నారు కాబట్టి ఆ ఫీల్ కనెక్ట్ అవుతే చాలు జనాలకి బీభత్సం జరిగిపోద్ది. సినిమా యూనిట్ ఆ విషయానికి సంబంధించి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా కనెక్ట్ అవుద్ది అన్న నమ్మకంతోనే ఉన్నారు. పోతే హోల్ యూనిట్ టార్గెట్ అందరు తెలుగు ఆడియన్స్ అవ్వచ్చు, కానీ రామ్ చరణ్, అల్లు అరవింద్ మాత్రం ప్రత్యేకంగా ఓ ఏరియా పీపుల్ ని గట్టిగా టార్గెట్ చేశారని చెప్పుకోవాలి. రామ్ చరణ్ ధ్రువ సబ్జెక్ట్ ని ఎంచుకోవటం కానివ్వండి, దాన్ని టెక్నికల్ గా ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దటంలో కానివ్వండి, పబ్లిసిటీ విషయంలో కానివ్వండి, అన్నిట్లో కూడా వాళ్ళు ఓ ఏరియా పీపుల్ ని బాగా ఇంప్రెస్ చేయడానికే ఎక్కువ అవకాశం తీసుకున్నారని చెప్పొచ్చు. తన ప్రియమైన మేనమామతో కలిసి రామ్ చరణ్ ఓ పక్కా ప్లానే వేశారు వాళ్ళని తన వశం చేసుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే ఓవర్సీస్ ఆడియన్స్. ఇంతవరకు చెర్రీకి వాళ్ళు కొరకరాని కొయ్యలయ్యారు. రామ్ చరణ్ తన రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కానీ అప్పటికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హడావిడి పెద్ద గొప్పగేం లేదు. దాంతో మగధీరాకి యూఎస్ లో రికార్డులు లేకుండా పోయాయి. తర్వాత వచ్చిన ఆరెంజ్ ఫ్లాప్, ఆ పైన మాస్ ఇంప్రెస్ చేయడం కోసం రచ్చ, నాయకు పడ్డాయి. అవేమో యూఎస్ లో ఆడియన్స్ కి ఎక్కలా. ఎవడు పరిస్థితి కూడా అంతే. గోవిందుడు అందరూ వాడేలే చేశాడు. ఆ సినిమాతో కూడా పప్పులు ఉడకలేదు. యూఎస్ లో శ్రీను వైట్ల సినిమాలకున్న ఫాలోయింగ్ నమ్ముకుని బ్రూస్లీ ట్రై చేశాడు. అది కూడా బెడ్స్ కొట్టింది. ఇప్పుడు టైం ధ్రువ రూపంలో కలిసి వచ్చింది. ఈ ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని మామ అల్లుళ్ళు ఇద్దరు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకున్నారు. ఐ థింక్ ఈ సినిమాతో ఓవర్సీస్ లో కూడా రామ్ చరణ్ తన జెండాని పాతున్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఓవర్సీస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి అవసరమైన సబ్జెక్ట్ ఇందులో ఉంది. టెక్నికల్ గా ఎక్కడ తగ్గకూడదు అని మంచి మంచి టెక్నీషియన్స్ ని పట్టుకొచ్చారు. టిఎస్ వినోద్ గారు ముంబై నుంచి ప్రత్యేకంగా ప్రొడక్షన్ డిజైనర్ ని పట్టుకొచ్చారు. ఆయన రాజీవన్. ఆయన గురించే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎక్కువ మాట్లాడటం కనిపించింది. అల్లు అరవింద్ గారు కానీ, రామ్ చరణ్ కానీ. డెఫినెట్ గా ఆయన డిజైనింగ్ మూలంగానే సినిమా లుక్ అండ్ ఫీల్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఆ తర్వాత సురేందర్ రెడ్డికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఓ మంచి కథ చేతిలో ఉండి సరైన టెక్నీషియన్స్ తోడుంటే ఏ రకంగా కబడ్డీ ఆడుకోవాలో సురేందర్ రెడ్డికి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆయన కూడా అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని చెప్పాలి. ఇవన్నీ కలిసి గట్టిగానే ఎక్కువ పెట్టారు లక్ష్యానికి అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ ఈ ధ్రువ సినిమాతో. చూడాలి మరి ఓవర్సీస్ లో వీళ్ళు అనుకున్న టార్గెట్ ని ధ్రువ ఏ రకంగా ఛేదిస్తుందో. ఫస్ట్ టార్గెట్ అయితే $1 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవ్వాలి. ఆ పైన ఎంత వచ్చిన ఆనందమే. టైం దగ్గర పడిపోయింది. కొన్ని గంటల్లోనే ధ్రువ రిజల్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. వీలైనంత తొందరగా ధ్రువ రివ్యూతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.